తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అదే మన టీజేఎస్ఆర్టీసీ కార్మికులు నిన్నటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెను ఆరంభించారు. అయితే చాలా మంది ప్రయాణికులకి నిన్నటి నుంచి ఆర్టీసీ స్ట్రైక్ లో ఉందని తెలియక చాలా మంది ప్రయాణికులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే విద్యార్థులకి ఈరోజు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉండడంతో వాళ్ళు కూడా బస్సుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ప్రైవేట్ బస్సులు అమాంతంగా ఛార్జీలు పెంచాయి. కేవలం హైదరాబాద్కే ఈ సమస్య పరిమితం కాకుండా దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలియకపోవడం వల్ల, ఈ విషయం గురించి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఈ సమస్య వల్ల ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమ్మెను ఆపేయమని కోరినప్పటికీ కూడా తాము ప్రతిపాదించినటువంటి 32 డిమాండ్లకు పరిష్కారం వచ్చే వరకు తాము సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ కార్మికులు అయితే స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ లో ఉన్న వేతన సవరణ అమలు చేయడం, అలాగే కార్మికుల ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయడం వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్లు. అయితే ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిశీలించేందుకు ఐఏఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ వారు ఇచ్చినటువంటి హామీలు తమకు ఆమోదయోగ్యం కాదని కూడా ఆర్టీసీ కార్మికులు అయితే స్పష్టం చేశారు. ఈ సమ్మె ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా ఉండడం, ఇది ఎగ్జామ్స్ సీజన్ కావడం, పాలిటెక్నిక్ విద్యార్థులకి వీటన్నిటి వల్ల ఈ పరిస్థితి అయితే మొత్తం రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ఆగిపోవడం అన్నది తీవ్ర ప్రభావాన్ని అయితే ప్రయాణికుల మీద చూపుతూ ఉంది. ప్రభుత్వ బస్సులన్నీ ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగే అద్దెకి నడుపుతున్నటువంటి బస్సులు కూడా కొంత లిమిటెడ్ గా ఉండడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్య ఇలాగే కొనసాగితే, ఈ నిరవధిక సమ్మె అన్నది ఎన్ని రోజులు అన్నది స్పష్టత లేకుండా ఇలాగే కొనసాగితే తెలంగాణలోని ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బంది పడడం మాత్రం తప్పనిసరి.